వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రవిచంద్రారెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా పార్టీ ఆఫీస్కి పంపారు. ప్రస్తుతం ఆయన మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి అశోక్ గారు. ఏంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం సంచలనం అయితే దానికి కాలమే పరిష్కారం. కానీ ఎక్కడ లోటుపాటు జరిగినా ఏదైనా పార్టీలో ఉన్నంత వరకు పార్టీలో అంతర్గతంగా కానీ పార్టీ నాయకులకు కానీ వివిధ దశల్లో ఏవైతే మాట్లాడాలో అవన్నీ మాట్లాడుతూ వచ్చాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించారు, నాకు సముచితమైన గౌరవం ఇచ్చారు. జాతీయ అధికార ప్రతినిధిగా గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. మీడియాకి నేను సుపరిచితమైన వ్యక్తిని. దాంతోపాటు 2 సంవత్సరాల 2 నెలల పాటు ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా పార్టీలో ఎటువంటి లోటు జరగలేదు. కానీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సమీక్ష తగు రీతిలో జరగడం లేదని నా భావన. దాంతోపాటు కొన్ని లోటుపాట్లు, ప్రధానంగా కొందరు వ్యక్తులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేసే వ్యక్తులుగా వాళ్ళు పూర్తిగా ఒక వలయంలాగా ఎవరైతే ఉన్నారో, నేను పార్టీ వదిలిన తర్వాత వాళ్ళ పేర్లని తీయదలుచుకోలేదు. అది మర్యాద కాదని నేను భావిస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పి నేను జాతీయ పార్టీ అయిన బీజేపీలో పనిచేయాలని, మరీ ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, మరీ ముఖ్యంగా ఈ నెల సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ తేదీన వైజాగ్ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు మేలు చేసే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి వరంగా అందించడం, దాంట్లో రైల్వే జోన్కి శంకుస్థాపన వేయడం, గత 24 గంటల ముందు అమిత్ షా గారు నిర్ణయాల మేరకు, కేబినెట్ నిర్ణయం మేరకు నరేంద్ర మోడీ గారి ట్వీట్ ఏదైతే ఉందో 10,000 కోట్లకు పైగా 14,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయం, దాన్ని స్వాగతిస్తూ బీజేపీ చేస్తున్న మేలు గురించి, బీజేపీ పార్టీ దేశం కోసం ధర్మం కోసం ఏదైతే నిజంగా పనిచేస్తుందని నమ్మాను కాబట్టి ఈ పార్టీలోకి రావడం జరిగింది. కొన్ని అంశాలు చెప్తా. కాశ్మీర్లో మరొక జెండా లేకుండా. రవిచంద్రారెడ్డి గారు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో పదవులు అనుభవించి ఓడిపోగానే మీరు ఇవాళ అవకాశవాదుల్లాగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారన్న విమర్శ మీ మీద వచ్చే అవకాశం లేదా? సార్, ఆ విమర్శలకి ఖచ్చితంగా ఊతమిచ్చే విధంగా నాకు పదవులు వచ్చాయి, నాకు అధికారంలో భాగం పంచుకున్నా. దాంతోపాటు జాతీయ అధికార ప్రతినిధిగా నేను ఒక్కడనే ఈ పార్టీని రిప్రజెంట్ చేశా. అధికారికంగా నా ఒక్కడికి మాత్రమే ఐడి కార్డు ఉంది. ఈ రోజు వరకు మాట్లాడే ఏ ఒక్క అధికార ప్రతినిధికి ఐడి కార్డు లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మీదటైనా వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తే నేను దాన్ని అభినందిస్తా. ఎందుకంటే మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉండాలని నేను కోరుకుంటా. కానీ నా ఒక్కడికి మాత్రమే జాతీయ అధికార ప్రతినిధిగా గుర్తింపు నుంచి గౌరవించిన పార్టీయే. అందుకే ఎటువంటి విమర్శలు లేకుండా జాతీయ విధానాల గురించి మాట్లాడాలంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి నేను మాట్లాడలేను. ముఖ్యంగా ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం ఏదైతే ఉందో, వక్ఫ్ బోర్డు బిల్, దానికి సంబంధించిన అమెండ్మెంట్స్లో వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వకపోవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది దేశం యొక్క సమస్య. అనేక గ్రామాలు, అనేక గుళ్ళు గోపురాలు, అనేక మంది వ్యవసాయదారులు, అనేక మంది రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలే కాదు, ఊర్లు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి సార్. కానీ బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కుల రాజకీయాలకి, మత రాజకీయాలకు ఆపాదించి ఓటు బ్యాంకులుగా పరిగణించకుండా దేశం యొక్క ప్రయోజనం దృష్ట్యా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వాల్సింది. పార్టీలో అంతర్గతంగా కొంతమంది పెద్ద నాయకులతో ఈ విషయంలో నేను మాట్లాడడం జరిగింది. కానీ ఇది మన పార్టీ విధానం. వక్ఫ్ బోర్డు బిల్లుకి మద్దతు ఇవ్వము అంటే ముస్లింలని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే అది తప్పని నా నమ్మకం. అంటే కేవలం వక్ఫ్ బోర్డుకి బిల్లుకి మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా యొక్క శ్రేయస్సు. రవిచంద్రారెడ్డి గారు కేవలం
వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి మద్దతు ఇవ్వలేదనే కారణంతోనే మీరు ఆ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరుతున్నారా? అది ఒక ప్రధానమైన అంశం. దీని మీద మళ్ళీ రోజుల్లో మాట్లాడుతున్నా, విస్తారంగా మాట్లాడుతా. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ బోర్డు బిల్ అమెండ్మెంట్కి మద్దతు ఇవ్వాలి. ఇది దేశ ప్రయోజనం. మన పార్టీలు మన వ్యక్తిగత లాభం లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయం మానుకోవాలి, ఖచ్చితంగా మానుకోవాలి. అంతేకాదు అనేక అంశాలు ఉన్నాయి సార్. కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం ఈ దేశాన్ని యొక్క అవసరం అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్తున్న విధానం నాకు నచ్చింది. ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తి, మరో జెండా దేశానికి విఘాతం అని దాన్ని రద్దు చేసిన తీరు నాకు నచ్చింది. 500 ఏళ్ల కళ రామ మందిర నిర్మాణాన్ని సాకారం చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, వాళ్ళు పార్లమెంట్లో ఇస్తున్న స్పీచ్లు నచ్చాయి. అంతేకాదు అనేక విధానాలు నచ్చుతున్నాయి. బీజేపీ మీద నెగటివ్ ప్రాపగాండా ఏదైతే ఉందో, విశాఖ ప్లాంట్ని అమ్మేస్తున్నారని ఏదైతే చేశారో అది తప్పని నిన్నటితో తేలింది. అదేవిధంగా రైల్వే జోన్ ఇవ్వబోవడం లేదని ఏదైతే చెప్పారో దానికి శంకుస్థాపన మోడీ గారు చేయడం నాకు నచ్చింది. దేశం కోసం ధర్మం కోసం అంటే అందరూ ఆషామాషిగా తీసుకున్నారు, కానీ ధర్మం కోసం నిలబడి దేశం యొక్క అవసరం కోసం దేశభక్తితో పనిచేసే పార్టీ కోసం నేను ముందడుగు వేశా. జాతీయ రాజకీయాలు, విధానపరమైన నిర్ణయాలు, బీజేపీ సిద్ధాంతాలని నేను విస్తృతంగా ప్రచారం చేయాలని ఒక ప్రచారకులాగా, బీజేపీకి ఒక ప్రచారకులాగా మారి నా గళమెత్తుతా. రాబోయే రోజుల్లో పార్టీ నిర్దేశించిన విధంగా నేను మాట్లాడతా. అంటే ఈ కోణంలో ధర్మాన్ని పాటిస్తా. రవిచంద్రారెడ్డి గారు, మీరు వైఎస్ఆర్సీపీని నిందించాలని నేను అనుకోను. రవిచంద్రారెడ్డి గారు, మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత ఛానల్ అయిన సాక్షి ఛానల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో మీ ఆవేదన అంతా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే దానికి మూల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అంటూ. విజయసాయిరెడ్డిని అయితే మీరు ఏకంగా కోర్ట్ అని కామెంట్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఒక అరాచకవాదిలాగా మీరు చెప్పారు. ఆ రోజు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో ఆ తర్వాత నుంచి పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది. ఎవరైతే టీవీ డిబేట్లకు వెళ్తున్నారో ఆ లిస్టులోంచి కూడా మీ పేరు తొలగించింది. సో ఆ కారణంతో వాళ్ళ పార్టీ వీడుతున్నారని అనుకోవాలా? సరే, ఆ కారణం అనేది నేను ఈరోజు పార్టీ వీడడానికి పెద్ద విషయం కాదు. ఎందుకంటే అది జరిగిన తర్వాత ఆ రోజే నన్ను పార్టీలోంచి తీసేయమని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా పిలిచి నన్ను ఆదరించారు. దాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటా. ఆయన మీద నాకు గౌరవం ఉంటుంది. కానీ విస్తృతమైన ప్రాతిపదిక తీసుకుంటే ఆ రోజున నేను ఇంటర్నల్గా మాట్లాడాల్సిన మాటలు ఎమోషనల్గా బయట చెప్పా. అది నా తప్పైనప్పటికీ పెద్ద మనసుతో నన్ను దగ్గరకే తీశారు. కానీ పార్టీ విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయి. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాల్లో మార్పు లేనిదే మన ప్రతిపక్ష పార్టీగా ఈ రోజునున్న వైఎస్ఆర్సీపీ అధికార పార్టీని విమర్శిస్తే తిరిగి ఆటోమేటిక్గా అధికారంలోకి రావాలనుకుంటే అది జరిగే పని కాదు. మార్పు సమూలంగా జరగాలి. ఆ మార్పు జరగకుండా అడ్డుకుంటున్న వాళ్ళు ఆయన చుట్టూనే ఉన్నారు. ఆయన నిజంగా పార్టీని సమీక్షించుకుంటే జనానికి ఉపయోగపడే పనులు ఏవైనా చేయొచ్చు. కానీ అది నేను అక్కడ ఉన్న రోజులు కూడా దాదాపుగా హెడ్ క్వార్టర్స్లో పార్టీ ఆఫీస్కి పోవడం నిరంతరం నా అలవాటు. కానీ అది జరిగే కార్యక్రమం కాదని, దాంతోపాటు నేను బీజేపీ సిద్ధాంతాలకి ఖచ్చితంగా ఆకర్షితున్నాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో తీసుకుంటున్న డైనమిక్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్వాగతిస్తూ వాటికి అనుగుణంగా ప్రచారకగా మారడం కోసం బీజేపీలో చేరా. ఇదే సందర్భంలో ఇంకొక మాట చెప్తాను అశోక్ గారు. ఈ రోజున ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారో ఆ పార్టీలే 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాయి. ఒక 6 నెలలు వదిలేసిన తర్వాత లేదా 3 నెలలు వదిలేసిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలని మాత్రమే విమర్శిస్తే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తాయనుకుంటే అది కళ. ఆత్మ పరిశీలన, సమీక్ష, కార్యవర్గ నిర్మాణం, సభ్యత్వం, లేకపోతే అన్నీ కూడా కార్యకర్తలను కాపాడుకునే విధానం ప్రతి పార్టీకి ఉండాలి. ఒకవైపు తెలుగుదేశం పార్టీని చూడండి, 1 కోటి మంది సభ్యత్వాలని ఈరోజు ఫుల్ పేపర్ యాడ్ ఇచ్చారు. బీజేపీ సభ్యత్వం చూడండి, ఈరోజు నేను సభ్యత్వం తీసుకున్నా. ఆన్లైన్లో నాకు సభ్యత్వం తీసి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు ఈ రోజున సత్యకుమార్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో నాకు సభ్యత్వం ఆన్లైన్లో డిజిటల్గా ఇవ్వడం జరిగింది. ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక మనిషిగా ఒక ఐడెంటిటీ ఉండాలి. పలానా వాడు మన కార్యకర్త, వాడి నంబర్ కొడితే వాడి ఐడెంటిటీ మొత్తం రావాలి. విధానపరంగా సమీక్షించుకోకుండా అధికారంలో మనకు నచ్చని వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక 6 నెలలు వదిలేసి 4 ఏళ్ళు విమర్శించి తర్వాత ఎలక్షన్ వస్తుంది కాబట్టి
బలమైన అభ్యర్థులను పెట్టి గెలుచుకుందామంటే అది జరిగే పని కాదు సార్. ఎందుకంటే ప్రజలు విద్యావంతులు, వివేకవంతులు. ఖచ్చితంగా కూడా ప్రజలకు మంచి జరగాలంటే ముందు ఇల్లు చక్కదిద్దాలి, తర్వాత ఇంట్లో బూజు దులపాలి, ఎవరైనా కోవర్ట్లు ఉంటే వాళ్ళని పక్కన పెట్టాలి, నిర్మాణం సక్రమంగా జరగాలి. ముఖ్యంగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ జరిగే మేలుని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. సార్ బీజేపీ ఏం చేస్తుంది సార్? ఈ దేశంలో మేలు చేయాలంటే విమర్శలు ఎన్ని ఎదురైనా మేలు జరిగే కార్యక్రమాని కోసం ఖచ్చితంగా ముందుకే వెళ్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రవిచంద్రారెడ్డి గారు మీరు ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దులపాల్సిన ఆ బూజు, వదిలించాల్సిన ఆ కోవర్టులు ఎవరు నిర్మోహమాటంగా చెప్పలేరా? నేను ఎందుకు చెప్పాలి సార్? నేను పార్టీ వదిలొచ్చాను, పార్టీలో ఉన్న రోజులు చెప్తూ వచ్చాను, పార్టీలో అనేక వేదికల మీద బహిరంగంగా చెప్పి నా మెడకి ఉచ్చు పడుతుందని తెలిసినా చెప్పాను, తెగించి చెప్పాను. పార్టీలో నా భవిష్యత్తు ఏమవుద్ది అనుకున్న రోజు కూడా భయం లేకుండా చెప్పాను. ఇది నా స్వయం నిర్ణయం. జాతీయ రాజకీయాల వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, రాష్ట్ర నాయకత్వంలో పార్టీ నిబంధనలకి తూచా తప్పకుండా కట్టుబడి పనిచేయడంతో పాటు ఇప్పుడున్న కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి పార్టీల్ని విమర్శించి మాత్రమే పబ్బం గడుపుకుంటామంటే అది సరికాదనే విధానానికి నేను ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని నమ్ముతూ ముందడుగు వేస్తా. నన్ను ఆదరించినందుకు అన్నిటికీ సమానంగా ధన్యవాదాలు చెప్తూ, ప్రత్యేకమైన ధన్యవాదాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ, దేశ రాజకీయం కోసం, దేశానికి పనికొచ్చే రాజకీయం కోసం ఏమేమైతే చేస్తున్నారో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళిద్దరు ద్వయం ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా దాన్ని సమర్థిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రం పార్టీ యొక్క ఆదేశాల అనుసారం కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ముందడుగు వేయడమే నా లక్ష్యం. అంటే రవిచంద్రారెడ్డి గారు బేసిక్గా అసలు ఏమాత్రం భయం అనేది లేకుండా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీటన్నిటిపైన వాళ్ళ విధానాలను తప్పుపడుతూ నిర్మోహమాటంగా బహిరంగ వేదికల మీద ఎన్నిసార్లు మీరు మాట్లాడారో మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆనాటి రవిచంద్రారెడ్డి కనిపించట్లేదు. ఆనాటి ధైర్యం ఇప్పుడు రవిచంద్రారెడ్డి మాటల్లో కనిపించట్లేదు. ఆయన గొంతులో ఒక వణుకు, ఎందుకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా కామెంట్ చేస్తే నన్ను ఇబ్బంది పెడతారేమో అన్న భయం కనిపిస్తోంది. సార్ ఒక మాట నేను చెప్తా, ప్రత్యర్థిగా భావించే వాళ్ళని ఎవరైనా విమర్శించాలి. వద్దని వదిలి వచ్చిన పార్టీని విమర్శిస్తే ఏం న్యాయం చెప్పండి? విధానాలు నచ్చలేదు, ఎక్కడో నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో నేను చెప్పింది ఎంతవరకు సహాయకమో మీరే బేరీజ్ వేసుకోండి. మొన్నటికి మొన్న ఇప్పుడు వరకు ఈ దేశంలో, మొన్న కర్ణాటకలో, ఈ మధ్య ఢిల్లీలో, మొన్నటి రోజున హైదరాబాద్లో, అంతకుముందు కేరళలో ఎన్నో హిందూ దేవాలయాలతో పాటు అనేక ప్రార్థనా స్థలాలతో పాటు ముఖ్యంగా రైతుల పొలాలతో పాటు, సార్ ఇది ఎక్కడ న్యాయం సార్? ఈ దేశం మత ప్రాతిపదికన విభజన జరిగింది 1947, కానీ 1951లో చేసిన చట్టం ఏదైతే ఉందో ఈ దేశంలో ఎక్కడ కాలు పెడితే అదంతా వక్ఫ్ భూమి అంటే, ఆ వక్ఫ్ భూమి గురించి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకోకూడదంటే, వాటికి అమెండ్మెంట్స్ తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తే దానికి మార్పులు చేయడానికి ప్రతి పార్టీ ఓపెన్ మైండ్తో సహకరించాలి. లేదంటే దాన్ని ఖచ్చితంగా కూడా ఆ పార్టీలు సమీక్షించుకునే విధంగా మనలాంటి వాళ్ళం మాట్లాడాలి సార్. లేకపోతే రైతులు నష్టపోతారు, అనేక గొడవలకి కారణం కావచ్చు. నేను అడుగుతున్నా, ఈ రోజున వక్ఫ్ బోర్డు బిల్లుకి ఎందుకు సమర్థించలేదు? సహేతుకమైన కారణం చెప్పాలి. ఈ రోజున ఎవరైతే సమర్థించరో, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వక్ఫ్ బోర్డు బిల్లుని సమర్థించిన వాళ్ళు, అమెండ్మెంట్ని సమర్థించిన వాళ్ళు, ముఖ్యంగా మత ప్రాతిపదికన ఓట్లు వేయించుకుందామనే కదా. ఎందుకు మీకు ఆ ఓట్ బ్యాంక్ రాజకీయం? నేను అడుగుతున్నా, కూటమి తరపున పోటీ చేశారు నంద్యాల నుంచి ఫరూక్ గారు, ఒక ముస్లిం అభ్యర్థి, బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆయన గెలిచారు, మంత్రిగా ఉన్నారు. మరి మతపరంగా ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజలు కానీ లేరు సార్. మన రాజకీయ పార్టీల మైండ్ సెట్ మారాలంటున్నా నేను. ముఖ్యంగా కార్యకర్తలను గౌరవించుకోవాలి, కార్యకర్తల్ని నష్టపోకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి విషయంలో మీరు అన్నారు ఇందాక, మీకు ధైర్యం లేదా ఆ రోజు రవిచంద్రారెడ్డి ఎడిపోయాడని. సార్ ఈరోజు వరకు చెప్తున్నా, నా మీద ఈరోజు ఒక్క కేసు లేదు. కేసులు ఉండే వాళ్ళు బెంబేలెత్తి ఆ పార్టీ ఈ పార్టీ చూసుండొచ్చు. నేను ఒక్క రూపాయి అవినీతి చేయలేదు, నా మీద ఒక్క కేసు లేదు. కానీ నేను ఈరోజు పార్టీ మారడానికి కారణం ఏంటి? నిర్ణయాల లోపం, నచ్చని కొన్ని విధానాలు, ఇక్కడ నచ్చిన విధానాలు నేను బీజేపీలోకి అడుగుపెట్టడానికి ప్రధానమైన కారణాలు. నేను ఎక్కడున్నా ఎలా పనిచేస్తానో మీకు తెలుసు. వ్యక్తిగతంగా కూడా మీరు నాకు మిత్రుడే అశోక్ గారు. నా పనితీరు, పని రాక్షసుల్లాగా పనిచేసే విధానం
పార్టీకి కలిసి వచ్చే అంశం. నేను ఎంత ప్రధానమైన గొంతుగా వైఎస్ఆర్సీపీ కోసం నిలబడ్డానో మీకు తెలుసు. ఎస్ సార్, అవును. కేవలం కులం ప్రాతిపదికలో మీరు నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా మా నియోజకవర్గం సార్, మా నియోజకవర్గం 50 సంవత్సరాల నుంచి ఎస్సీగా రిజర్వ్డ్. గూడూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా. నేను ఎస్సీలను గౌరవిస్తా. మతం మార్చుకునే అవకాశం ఉంటే నేను ఎస్సీ అవుతానని అనేక ఛానల్స్లో చెప్పడం కూడా జరిగింది. కానీ నాకు కులం ప్రాతిపదిక కాదు. ఒక 50 సంవత్సరాల నియోజకవర్గం ఏదైతే ఉందో ఎస్సీ రిజర్వ్డ్గా, అదే నియోజకవర్గం నుంచి బల్లి కళ్యాణ్ చక్రవర్తి అనే ఒకరికి, బల్లి దుర్గాప్రసాదరావు తనయుడికి ఎమ్మెల్సీ ఇచ్చి, మళ్ళీ వాకాటి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఖాళీ అయితే నాకు ఇస్తానని కమిట్ అయ్యి నాకు ఇవ్వకుండా దాన్ని మేరుగు మురళీ గారికి ఇచ్చి, మళ్ళీ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఆయనకి ఇద్దరిని సెక్యూరిటీగా ఇచ్చి, ఇద్దరు ఎమ్మెల్సీలని, ఒక ఎమ్మెల్యేని ఎస్సీలుగా ఒకే నియోజకవర్గాన్ని పెడితే మిగతా కులాల ఓట్లు ఆటోమేటిక్గా పడతాయనుకుంటారా? ఇది ఎక్కడ తెలివి సార్? అంటే నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చినప్పుడు మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, వర్గాలు చూడం అని చెప్పి 2024 ఎలక్షన్కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ తీసుకున్న విధానం, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలోని ఊదర కొడితే అలాంటి స్పీచ్ రాసినందుకు ఏమనాలి? అలాంటి స్పీచ్ని యథావిధిగా మా నాయకుడైన, అప్పటి నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడించి ఆయన ఓడించిన దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒక నాయకుడు ఓడిపోతే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఓడిపోతారు అశోక్ గారు. ఒక ఇంటి పెద్ద ఓడిపోతే ఒక ఇల్లు దివాలా తీస్తుంది అశోక్ గారు. కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. జనాలకు కూడా అంతో ఇంత నష్టం జరుగుతుంది ఆయన నమ్ముకున్న వాళ్ళకి. కానీ ఇలాంటి పనికిమాలిన స్పీచ్లు రాసి వర్గీకరించి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడమని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ లాస్ట్కి కులం, మతం, ప్రాంతం చూస్తూ ఎందుకు స్టిక్ అయింది? ఎక్కడుంది ఆత్మపరిశీలన? ఆలోచించండి. అంటే రికార్డు స్థాయిలో 151 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తర్వాత వైనాట్ కుప్పం అన్నారు, వైనాట్ 175 అన్నారు. అలా అన్న పార్టీ చివరికి వచ్చేటప్పటికి 11 సీట్లకు పరిమితమైంది. ఆ రోజు టీడీపీకి 23 సీట్లే వచ్చాయి, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టీడీపీని హేళన చేశారు, గేలి చేశారు. సో అలాంటి పార్టీకి అందులో సగం సీట్లు కూడా రాలంటే 11 సీట్లు వచ్చాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు మీరు? వాళ్ళు సమీక్షించుకుంటారు సార్. నాకేం సార్ అవసరం? నేను ఇప్పుడు చెప్తే ఎవరు వింటారు సార్? అది విమర్శకి పనికొచ్చే అంశం. సాయంత్రం డిబేట్ పెడితే నన్ను తిరిగి విమర్శించడానికి ఒక పనికొచ్చే అంశం అవుతుందే కానీ నాకేంటి సార్ అవసరం అశోక్ గారు? నేను ప్రశాంతంగా ఉన్నా, నిర్మోహమాటంగా చెప్పాల్సిన విషయాలకు మించే మీ ముందు చెప్పా. వదిలొచ్చిన పార్టీ గురించి చెప్పనంటున్నా, మీరు చెప్పించిన తీరుతో కొన్ని చెప్పా. ఇంతకు మించి నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా మీరు నన్ను ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను సమాధానం చెప్తా. ఈరోజు కూటమి అధికారంలో ఉంది సార్. కూటమి ఆ స్కీమ్ అమలు చేయట్లేదు, ఈ స్కీమ్ అమలు చేయట్లేదు. ప్రతి నెల మా ప్రభుత్వం ఉంటే ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఉండేవి, ఈ పార్టీకే వచ్చి ఉండేవి అన్నారు కదా సార్? ఎస్ సార్. మరి అవి మాత్రమే ప్రాతిపదికగా మరో ఎలక్షన్ గెలవగలరా? ఆత్మపరిశీలన నిజాయితీగా జరగాలి. ఆత్మపరిశీలన నిజాయితీగా జరిగి తీరితేనే ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ ఫార్ములాలు తప్పు వాడాం, కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడెక్కడోళ్ళు కండువా కప్పుకోకముందే ఎమ్మెల్సీ ఇచ్చి స్వాగతించారే. పేర్లు నేను చెప్పదలుచుకోలే. ఒకరు చనిపోతే వాళ్ళ కొడుక్కో వాళ్ళ భార్యకో ఎమ్మెల్సీ ఇచ్చారే, లేదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారే. అంటే సింపతి వేవ్తో గెలవాలా? చేసే మంచితో గెలవలేమా సార్? ఏదైతే డైనమిజం గురించి మీరు అన్నారో నా మాట్లాడే తీరులో, జగన్మోహన్ రెడ్డి గారి డైనమిజంకి ఆకర్షితున్నాయని నేను ఆ పార్టీలో చేరా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు ఉన్నతమైన స్థానం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ నాకు చాలా పెద్ద ఎత్తున కనెక్ట్ అయ్యారు. కానీ నేను ఈ నిర్ణయం తీసుకున్నది ఇంతకు మించి పెద్ద స్థాయిలో పనిచేయాలి, దేశం కోసం పనికొచ్చే అంశాలు మాట్లాడాలి, దేశానికి పనికొచ్చే అంశాల గురించి రాజీ లేకుండా మాట్లాడాలి. చాలా పెద్ద వయసులో ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వాన్ని కలుసుకోవాలి. వాళ్ళ ఆధ్వర్యంలో కనీసం ఒక ఫోటో దిగినా సంతోషపడతానేమో, అంత అభిమానంతో నేను ఈరోజు ఈ పార్టీలో చేరా. అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చేస్తున్న విమర్శ ఏంటంటే, నేను బటన్ నొక్కి ప్రతి నెల అకౌంట్లో డబ్బులు వేసేవాడిని, అనేక ఉచిత స్కీముల కింద జనాలకి డబ్బులు ఇచ్చేవాడిని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కుడు కార్యక్రమాలు లేవు అని పదే పదే విమర్శిస్తూ ఉన్నారు.
దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు ఇప్పుడు కూటమి నాయకుడు? సార్ బటన్ నొక్కడం అంటే ప్రజల సొమ్ము, ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లేదు, పరిపాలన జరుగుతుంది. కూటమి ధర్మం ప్రకారం వాళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారు. వాటిలో ఇప్పటివరకు అమలు చేయలేదన్న అంశాలన్నీ కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో నిన్న సాయంత్రం మనం చూసాం. రాబోయే 2 నెలల్లో ఉచిత బస్సు అని, లేకపోతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనమని, పిఎం కిసాన్ యోజన వచ్చిన రోజునే రైతుకు సంబంధించిన భరోసా కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఏదైతే చేసేదో దాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది కదా సార్. అంటే 3 హామీల అమలుకి టైం ఫిక్స్ చేసింది. దాంతోపాటు ఇప్పటికే 3,000 నుంచి 4,000కి పెంచిన పెన్షను 1వ రోజు నుంచి ఇవ్వడంతో పాటు ఎలక్షన్ గ్యాప్ పీరియడ్ 3 నెలలది కూడా ఒకటేసారి 7,000గా ఇచ్చారు. వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పెన్షన్ చేరదనుకున్నారు అందరూ. కానీ ఈరోజు సక్రమంగా 1వ తేదీ చేరుతుంది కదా సార్. మరి కేవలం స్కీముల్ని నమ్ముకుంటే నిర్మాణాత్మకమైన ఆరోపణలు చేయడానికి సమయం కోసం వేచి చూడాలి. ఓడిపోయినప్పుడు పార్టీల అంతర్గతంగా ముఖ్యంగా సమీక్ష సమావేశాల్లో నిర్ద్వందంగా ఎక్కడ తప్పు జరిగినా, ఎవరు తప్పు చేసినా, పార్టీలో ఎవడు మనవాడు, ఎవడు కోవర్టు అనేది గుర్తించి ముందు మన ఇంట్లో దొంగల్ని పట్టుకోవాలి, ఇంట్లో ఎలుకల్ని పొగబెట్టి బయటకు రప్పించి బయటకు పంపాలి సార్. అలా కాకుండా పార్టీలు ఆత్మవిమర్శన పక్కన పెట్టి ఆత్మవంచన చేసుకుంటే ఏ పార్టీ అయినా ఎలా పురోగమిస్తుంది? ఆటోమేటిక్గా 5 సంవత్సరాల తర్వాత జనాలు ఆక్రోశంతో ఉంటారు. ఎస్, యాంటీ ఇన్కంబెన్సీ అన్ని ప్రభుత్వాలకి సహజం. కానీ ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ పూర్తి చేయకపోయినా, లేకపోతే హామీలకు మాత్రమే కట్టుబడి డెవలప్మెంట్ చేయకపోయినా, రోడ్లన్నీ బాగు చేయకపోయినా, లేకపోతే కాంట్రాక్టుల బిల్లులు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇబ్బందే సార్. కాంట్రాక్టర్ల గురించి ఒక మాట చెప్పాలి ఇక్కడ. కాంట్రాక్టర్లు అంటే దొంగల్లా చూస్తున్నాయి ప్రభుత్వాలు. కాంట్రాక్టర్లు అంటే 100 రూపాయలు. అంటే నేను ఒక సివిల్ ఇంజనీర్గా కాంట్రాక్టర్గా ఉండి ఈ ప్రభుత్వంలో నేనే పని చేయలేదు సార్. ఈ ప్రభుత్వంలో నేనే పని చేయలేదు. కానీ ఒక 5 సంవత్సరాల్లో పాటు ఒక కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వకపోతే 5,000 రూపాయలు మిగిలేదానికి 5,000 రూపాయలు వడ్డీ పడితే వాడు ఏం చేయాలి సార్? వాడి పరపతి పోయి అప్పులోళ్ళ మీద పడి సార్, గవర్నమెంట్ కాంట్రాక్ట్కి గవర్నమెంట్ హానర్ చేయకపోతే ఎక్కడికి పోయి అడుక్కోవాలి సార్? చిన్న బిల్లులు కూడా, చిన్న బిల్లుల నుంచి పెద్ద బిల్లులు కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ దివాలా తీసిపోయారు సార్. ఒక పార్టీ అని కాదు, అందరూ దివాలా తీయడానికి కారణం ఇది సిద్ధాంత రాహిత్యం. మీరు స్కీములేమో ఇచ్చారు, మరి గవర్నమెంట్ కమిటెడ్గా పెట్టిన కాంట్రాక్ట్ బైండింగ్ సంతకాలకి మీరు ఎందుకు విలువలా? గవర్నమెంట్ చేసిన అగ్రిమెంటు గవర్నమెంట్ ధిక్కరిస్తే ఎవడికి పోయి చెప్పుకోవాలి సార్? ఏం వడ్డీతో కడతారా? అంటే మా బిల్లులు ఇవ్వలేదని నిలదీస్తే దాంట్లో క్వెరీలు పెట్టి, లేకపోతే దాంట్లో రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా, వాళ్ళ దివాలా అయ్యే విధంగా చేసిన ప్రభుత్వం ఎంత పెద్ద ముద్దాయి. సో జగన్ గారు ఇప్పుడు అంటున్నది ఏంటంటే 5 ఏళ్ళు నిజం చెప్తున్నా అశోక్ గారు, యూ కెన్ చెక్. నేను ఒక్క వర్క్ కూడా చేయలేదు, నా బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జగన్ గారు అంటున్నది ఏంటంటే కళ్ళు మూసి తెరిచే లోపు 5 ఏళ్ళు పూర్తి అయిపోతాయి, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ రోజు చూసుకుందాం అంటూ ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు ఆ పార్టీలో పనిచేసి వచ్చారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వ పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో నాయకుడిగా చేరారు, ఒక డెడికేషన్ ఉన్న నాయకుడు మీరు. మీ ఆలోచనలో మీ సీనియారిటీని బట్టి చెప్పండి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? సార్, వైఎస్ఆర్సీపీ సైన్యం బలమైందే. ఆ బలం ఎప్పుడు ఉంటుంది సార్? సైనికులకు ఫీడింగ్ ఎవరు ఇస్తారు సార్? అన్నం పెట్టకుండా యుద్ధానికి పంపిస్తే సైనికుడు ఏం యుద్ధం చేస్తాడు సార్? సామాన్యుడి దివాలా తీయించి కార్యకర్తల్ని మూలబెట్టి ఏమన్నా వర్కులు చేసుకున్న వాళ్ళని ఎండబెట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత నేను చూసుకుంటానంటే ఈ 5 సంవత్సరాలు ఏం తిని బతకాలి సార్ వాళ్ళు? ఇది నా సమస్య కాదు సార్. ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు లివ్ మై సెల్ఫ్. కానీ ఎంతమందికి ఉంది ఆ సామర్థ్యం? ఇప్పుడు మీకన్నా ముందు ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చారు, తీవ్రమైన విమర్శలు చేశారు. చాలామంది మంత్రులు వచ్చారు, మీకు కూడా తెలుసు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. సో వీళ్ళందరూ చెప్తున్నది ఒకటే, మీరు చెప్పిన పాయింటే. ఆ పార్టీలో అంతర్గతంగా ఉన్న లోపాల వల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్లే మేమంతా నష్టపోయామని ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శ చేశారు. ఇంకా మీతో పాటు ఇంకా ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా పార్టీ నుంచి? అది నాకు తెలియదు సార్ అశోక్ గారు, నిజంగా తెలీదు. ఇది నా స్వంత నిర్ణయం. కొందరు నా చుట్టుపక్కల మిత్రులు, బంధువులు కూడా నీకు మళ్ళా గొప్ప అవకాశం వస్తుంది, పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తే
నేను తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తిగా బాధ్యత నాదే. జరిగే కాలం వెనక్కి రాదు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చేస్తున్న మంచి పనుల గురించి 4 మంచి మాటలు మాట్లాడాలంటే ఈ పార్టీలో ఉంటే అది సాధ్యం కాదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పాలసీల గురించి నేను ప్రచారంగా ముందుకెళ్తా. తర్వాత పార్టీ ఇచ్చే పదవులు అవి ఏమైనా కావచ్చు. ఒక కార్యకర్తలా పోయి జాయిన్ అవుతా అంటే చాలామంది భయపెట్టారు సార్. నువ్వు మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుతావా, కాంగ్రెస్లో ఉన్నావు, హై స్కూల్ దాకా వచ్చావు, ఆడ నుంచి ఇక్కడికి వచ్చావు, కాలేజీకి వచ్చావు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుతావు అంటే పర్వాలేదని చెప్పాను సార్. దేవుడు దయ తెలిస్తే పదవులు అవే వస్తాయి. పదవులు ఒక్కటే ప్రాతిపదిక కాదనుకుంటా. సామర్థ్యం ఉన్నవాడికి పని మాత్రం ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నా. కానీ ఒక స్పోక్స్ పర్సన్గా నాకు ఇచ్చే స్క్రిప్ట్ని బట్టి రోజు నాకు ఇష్టం లేకపోయినా అందరినీ తిట్టాలంటే అయ్యే పని కాదు. అట్లని నాకు ఎటువంటి భయము లేదు, ఎందుకంటే నా మీద ఏ కేసు లేదు. మరి నేను ఎందుకు మారాననేది మీరే చెప్పండి. ఇప్పుడు మీరు పార్టీ మారటం వల్ల గారి నాయకత్వం ఈ దేశానికి పనికొచ్చే పనులు చేయాలని. మీరు పార్టీ మారటం వల్ల మీరు ఏ పార్టీని అయితే వదిలి వచ్చారో ఆ పార్టీకి తీవ్రమైన నష్టం, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అలాగే మీరు ఏ పార్టీలో అయితే చేరారో ఆ బీజేపీకి ఈరోజు ఒక కొత్త గొంతుక చేరింది, ఒక బలమైన గొంతుకు చేరింది. అది బీజేపీకి అంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పార్టీకి ఎంతో బలం. దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రవిచంద్ర రెడ్డి గారు వచ్చి పార్టీలో చేరారు అంటే ఖచ్చితంగా ఆ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తుంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే మీరు వదిలి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఈరోజు చాలామంది బయటకు వస్తున్న వాళ్ళందరినీ అనే మాట ఏంటంటే అవకాశవాదంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే వీళ్ళందరూ బయటకు వెళ్ళేవాళ్ళ అని. మరి రవిచంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే ఇప్పుడు బయటకు వచ్చేవారా? సార్ మంచి మాట అడిగారు సార్. పాస్ అయిన స్టూడెంట్ది ఒక లెక్క, ఫెయిల్ అయిన స్టూడెంట్ది ఒక లెక్క. పాస్ అయిన స్టూడెంట్ పైకి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు, అదే ఉద్యోగం అయితే ప్రమోషన్లోకి వెళ్తాడు. అదే ఫెయిల్ అయిన స్టూడెంట్ చేయాల్సింది ఏంటి సార్? మనం ఎక్కడ తప్పు చేసాం, ఏ క్వశ్చన్ తప్పు రాసాం, ఏ ఫార్ములా ఎక్కడ వేయాల్సింది ఎక్కడ వేసాం, ఇది నిష్కర్షగా ఆత్మ పరిశీలన జరగాలి. హిపోక్రసీకి తావు ఉండకూడదు. ఇప్పుడు కూడా నేను గతంలో కొన్ని నెలల నుంచి చూస్తూ వస్తున్నా, ప్రతి ఒక్క రోజు కూడా జరుగుతున్న చర్చ అంతా స్కీములు ఇవ్వని ఈ ప్రభుత్వం జనాల వ్యతిరేకతకు గురవుతుంది, రాబోయే రోజుల్లో మనల్ని ప్రజలు గుర్తు చేసుకుంటారు, ఖచ్చితంగా మన ప్రభుత్వం కావాలని కోరుకుంటారని అనుకుంటున్నారే కానీ అది ఒక్కటే సరిపోదు. ఒక యాంటీ ఇంకంబెన్సీ నెగిటివ్ ప్రాపగాండా మాత్రమే సరిపోదు. మనలో పాజిటివ్ అంశాలు పెరగాలి, మనలో ఉన్న ముఖ్యమైన లోపాలు సరిదిద్దుకోవాలి, ముఖ్యంగా ఇంటి దొంగల భర్తం పట్టాలి. సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాంక్కి నీళ్లు నింపుతారు సార్, మీరు కింద వాల్ ఓపెన్ చేస్తారు, ఆ ట్యాంక్ ఎప్పటికైనా నిండుతుందా సార్? ఇంత మాత్రం అర్థం చేసుకోకుండా ఆ కింద వాల్ తిప్పి ఆ నీళ్లు వదిలేయడానికి కారణమైన వాళ్ళని ఏం చేయాలో ఆలోచించుకోవాలి కదా సార్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 90% క్యాడర్లో ఉన్న పూర్తి అభిప్రాయం ఈ 90%ని ఓ 10 మంది కంట్రోల్ చేస్తున్నారు. ఓన్లీ 10 మెంబర్స్, ఆ టాప్ 10 మెంబర్స్ అపరిమితమైన ధనవంతులు, అనేక ఆరోపణల్లో ఉన్నారు. ఈ టాప్ 10 మెంబర్సే ఎందుకు? మరి టాప్ 10 మెంబర్సే ప్రతిపక్షంలోనూ వాళ్ళే, అధికార పక్షంలోనూ వాళ్ళే, తిరిగి అధికారంలోకి వస్తేనూ వాళ్ళే, మిగతా వాళ్ళు ఎప్పుడు సార్ బాగుపడతారు? అంటే పనోళ్ళుగానే ఉండాలి. మరి మిగతా నేను చెప్పదలుచుకోలేదు, మీకు అర్థమైపోయింది. అర్థమైంది. అంటే మీరు ఆ 10 మంది అని చెప్తున్నారు, మీరు చెప్తున్న ఆ బూజు, మీరు చెప్పిన ఆ కోవర్ట్లు, ఆ 10 మంది ఇంటి దొంగలు, ఆ 10 మంది ఇంటి దొంగలు సార్. ఒక 10 నిమిషాలు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సార్, 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ 10 పేర్లు మీ కళ్ళ ముందు కనబడతాయి. వీళ్ళే పెత్తందారులు. ఓకే, పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పారు. పెత్తందారులు 10 మంది మీ చుట్టూ ఉన్నారు. ఓకే, అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవటానికి ప్రధాన కారణం కొన్ని అంశాలు చెప్తుంటారు. ఒకటి, ఉచితంగా అకౌంట్లో డబ్బులు వేసాను, బట్టలు నొక్కాను అని చెప్పుకుంటూ కనీస డెవలప్మెంట్ని మర్చిపోయారు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, నారా భువనేశ్వర్ గారిని అత్యంత దారుణంగా, నీచంగా అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేల చేత తిట్టించారు, అదొక కారణం. మూడోది, చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ అరెస్టు వల్లే సింపతి పెరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ఇంకొకటి. ఇక రాజధాని అంశం, ఉన్న రాజధానిని పూర్తి చేయాల్సింది పోయి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావటం, ఇసుక పాలసీలు, లిక్కర్ పాలసీలు, వీటన్నిటి వల్ల వ్యతిరేకత వచ్చింది అని ప్రధానంగా మీరు చెప్తున్నట్టు 10 మంది ఇంటి దొంగలు అన్నట్టు ఓడిపోవటానికి 10 కారణాలు చెప్తూ ఉంటారు.
సో ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీలాంటి పెద్దలు పార్టీ అధినేతకి ఇది మనం చేస్తున్నది తప్పు అని ఏనాడన్నా చెప్పే ప్రయత్నం చేశారా? ఎవరు పోనిస్తారు సార్ పార్టీ అధినేత దగ్గరికి? నాకైతే ఎలక్షన్ తర్వాత అనేక సార్లు కలిసే అవకాశం దొరికింది. ఎలక్షన్కి ముందు నేను ఎన్నిసార్లు కలిసి ఉంటాను? ఓ 4-5 సార్లు కలిసి ఉంటాను. అప్పుడు ఎవరి మీదైనా ఏమన్నా చెప్పాలంటే వాళ్ళు పక్కనే ఉంటారు. ఎలా చెప్తారు సార్? అంటే ఇది ఎప్పుడైనా వచ్చిందా? పార్టీ నేతల మధ్య ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? మీరు కదలకుండా అక్కడనే కుర్చీ వేసుకొని కూర్చుంటే, మీరు కదలకుండా ఆయన పక్కన కాంక్రీట్ బెంచ్ లాగా ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటే మీ మీద ఏదైనా చెప్పాలంటే ఎలా సార్ చెప్తారు? పోనీ మీ పార్టీ నేతల మధ్య డిస్కషన్ వచ్చేదా? అరే రే, ఒక ప్రతి మాట మాజీ ముఖ్యమంత్రి సతీమణి ఎన్టీఆర్ కుమార్తెను పట్టుకుని అంత నీచంగా అసెంబ్లీలో మన వాళ్ళు మాట్లాడుతున్నారే, దీనివల్ల పార్టీలోకి నష్టం జరుగుతుందేమో అన్న డిస్కషన్ ఎప్పుడైనా వచ్చేదా రవిచంద్రారెడ్డి గారు? సార్ పోటీలు పడి ఎవరైతే ఎక్కువగా దూషించారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని పరుషమైన పదాలు వాడా. దానికి నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే కొంత పార్టీ స్క్రిప్ట్ ఉంది. మీకు తెలుసో తెలీదో, పార్టీలో ప్రతి ఒక్కరికి కొంత స్క్రిప్ట్ ఉంటుంది. ఆలవగ్గా మాట్లాడే వాటిలో పార్టీని మెప్పించడం కోసం కొన్ని పదాలు మానించి కూడా దొరికినాయి. నేను ఇప్పటి నుంచి అందరికీ పనికొచ్చే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక అజాత శత్రువుగా, రాష్ట్రానికి కేంద్రానికి పనికొచ్చే అంశాలు మాత్రం మాట్లాడాలని ఈ నేషనల్ పార్టీలోకి రావడం జరిగింది. అధినాయకులను మెప్పించడం కోసం బూతులు మాట్లాడి అవే గొప్ప అనుకోవడం నాకు నచ్చలేదు. ఈరోజు కూడా నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా, కొంతమంది అనొచ్చు ఆయన్ని మేము నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉంచలేదు, నలుగురిలో నారాయణ ఒక స్పోక్స్ పర్సన్గా ఉంచామని. నాకు తప్ప ఆ పార్టీలో ఎవరికి ఐడి కార్డు లేదని చెప్పా. నా దగ్గర కార్డు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో, మీ స్టూడియోలో చూపిస్తా, లేదంటే మెయిల్ చేస్తా. నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని. నేషనల్ జనరల్ సెక్రటరీగా విజయసాయి రెడ్డి గారు, నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నేషనల్ లెవెల్లో మేమిద్దరం మాత్రమే సభ్యులం వైఎస్ఆర్సీపీ మొత్తానికి. ఇది కాదనలేని సత్యం. కానీ నా ప్లేస్ 10లో. నేను ఈరోజు కూడా అక్కడ కూర్చుంటే కొన్ని స్క్రిప్ట్లు ఏవైతే ఇస్తున్నారో ప్రతిపక్షాన్ని నిందించడానికి తప్ప పనికొచ్చే అంశాలు ఎక్కడున్నాయి? ప్రతిపక్షాన్ని అంత హార్ష్గా నిందిస్తూ పోతే ఎవరు మెస్తారు సార్? ఇప్పుడు ఇంకా 4.5 సంవత్సరం ఉంది సార్ అశోక్ గారు. ఆఖరి సంవత్సరం కొట్టండి, ఈ లోపల సరిదిద్దుకోవాల్సినవి సరిదిద్దుకోండి. కేవలం నెగటివిటీని ప్రాతిపదికగా పార్టీని బతికించుకోవాలనుకుంటే ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి. అంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అది భువనేశ్వర్ గారిని కావచ్చు, లోకేష్ని కావచ్చు, ఇలా పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతల్ని, 2 పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతల్ని తిట్టమని వాళ్లే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళ? అది కూడా ఇంతలా కించపరుస్తూ, వ్యక్తిగతంగా దాడి చేస్తూ. అంటే నేను మిమ్మల్ని అడగట్లా, మీరు ఒకటి రెండు సార్లు మాట తూలితే తూలుండొచ్చు కానీ. సార్ అశోక్ గారు ప్రెస్ మీట్లలో స్క్రిప్ట్ లేకుండా మాట్లాడరు. కొంతమంది నాయకులు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడారో వాళ్ళకు కూడా స్క్రిప్ట్లు ఖచ్చితంగా ఇచ్చారు. అవి బాగా ప్రిపేర్ అయ్యే మాట్లాడారు. కాదని చెప్పమనండి, వాళ్ళతో లైవ్కి దిగుతా. అది ఎవరైనా కావచ్చు వాళ్ళు. నేను అడుగుతున్నా, ప్రతి మనిషిలో కొంత సంస్కారం అనే ఒక యాంగిల్ ఉంటుంది. మరి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనమే అదుపు చేయాలి. మనం అదుపు చేస్తే ఆ విధంగా మాట్లాడరు, ఇది మా నాయకుడికి నచ్చదని చెప్పి భయపడతారు. కానీ అసెంబ్లీలో అలా మాటలు, దూషణలు, దారుణమైన సంభాషణలు జరుగుతున్నప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపనందుకు నాకు కూడా బాధ అనిపించింది. దాన్ని చూసి రెచ్చిపోయి ఒకరికన్నా ఒకరు పోటీ పడి మనకు మంత్రి పదవి రావాలంటే ఇంకా తిట్టాలని తిట్టారు. ఎంతవరకు కరెక్ట్? అంటే అది మీకు చేత కాలేదు కదా రవిచంద్రారెడ్డి గారు? అధినాయకుడిని ప్రసన్నం చేయటం కోసం ఎదుటి పార్టీల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా దాడులు చేస్తుంటే మీరు కూడా మంత్రి అయ్యేవాళ్ళేమో కదా? మీరు కూడా మంత్రి అయ్యేవాళ్ళు. సరే, నేను మంత్రి అవ్వాల్సిన అవసరం గురించి నేను ఆలోచించలేదు, నేను కోరుకోలేదు కూడా. నాకు ఎమ్మెల్సీ ఇస్తారన్నారు, ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇవ్వకుండా కులం కోణంలో రెడ్డిని అయినందుకు నన్ను పక్కన పెట్టారు. దట్స్ ఆల్. అలా కాదేమో, ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయ్యేంతగా మీరు తిట్టలేదు అని. ఇద్దరు ఎస్సీలు కాదు సార్, ఇద్దరు ఎస్సీలని ఎమ్మెల్సీలుగా, ఒక ఎస్సీని 50 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ఎవరైనా ఇస్తారా? ఎవరు సార్? జయమంగళం వెంకటరమణ ఎప్పుడు వచ్చాడు సార్ పార్టీలోకి? ఓడిపోయినాక రిజైన్ చేశాడు. హనుమంతరావు గారు వచ్చారు. ఆయన పార్టీలోకి కాదు సార్. గంజి చిరంజీవి గారిని ఆదరించారు. గంజి చిరంజీవి గారు వెళ్ళిపోయారు. నేను అట్లా లేను కదా సార్. 6 సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూనే ఉన్నాను. ఆ రోజు వాసిరెడ్డి పద్మ గారు, నేను విధానపరమైన నిర్ణయాల గురించి వైఎస్ఆర్సీపీకి బలమైన గొంతుకులుగా నిలబడ్డాం. మా ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వలేదే.
ఇప్పుడు కరీమున్నీసా గారికి ఇచ్చారు, కరీమున్నీసా గారు ఆశ్చర్యపడ్డారు. కరీమున్నీసా గారు చనిపోతే రహుల్లా గారికి ఇచ్చారు. అర్హతే ప్రామాణికత అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో అట్లా పక్కన పెట్టండి 11 మందిని, మండల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులు మాకన్నా బలంగా వాయిస్ వినిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మాట్లాడటం ఒక్కటే ప్రాతిపదిక కాకపోవచ్చు. పోనీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పరంగా కానీ విధానపరంగా కులం మతం ప్రాంతం చూడమని చెప్పి కులాల పరంగా పదవులు కట్టబెట్టి అర్హుల్ని పక్కన పెట్టి రెడ్డి అయినందుకు పక్కన నిలబెడితే ఎలా సార్? అంటే రవిచంద్రారెడ్డి గారు ఆ రోజు కోరి ఈ కులంలో పుట్టలే, నేను కోరి ఈ మతంలో పుట్టలే సార్. అశోక్ గారు, నేను కోరి ఈ కులంలో పుట్టలే, నేను కోరి ఈ మతంలో పుట్టలే, మరి నా తప్పెలా అవుతుంది సార్? అంటే ఇందాక నేను మిమ్మల్ని ఎందుకు అన్నానంటే ఆ మాట మీకు చేత కాలేదు అనే మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, మీరన్నట్టుగానే అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు అవతల పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడమో వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేయటమో చేస్తే మనకు పదవులు వస్తాయన్న ఈ పాయింట్ని ఆయన క్యాచ్ చేశాడు. అందుకనే ఒక 100 కార్లు వేసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దండెత్తాడు. ఆ కారణంతో వెంటనే మంత్రి పదవి ఇచ్చారు కదా ఆయనకి. మీరు అలా కార్లు వేసుకుని ఎవరిళ్ళ మీదకి వెళ్ళలేకపోయారు, ఎవరిని భువనేశ్వర్ గారిని తిట్టలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టలేకపోయారు. తిట్టుంటే మీకు పదవి వచ్చి ఉండదేమో, మీరే చెప్పిన ఎమ్మెల్సీతో సహా. నాకు పదవి అవసరం లేదు. ఈరోజు అలాంటి ప్రవర్తన వల్ల ఎవరు చేసినా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ జోగి రమేష్ గారు, ఎవరు చేసినా అలాంటి పదవులు పొందిన వాళ్ళు ఎవరు చేసి ఉన్నా, ఎవరు అలా మాట్లాడి ఉన్నా వాళ్ళకు వచ్చిన పదవుల కన్నా ఈరోజు కేసులు లేకుండా నాకు మిగిలిన గౌరవం గొప్ప అనుకుంటా. ఇప్పుడు మీరు ఆ రోజు అధికారంలో ఉంది కదా అని మీరు అన్నట్టుగానే స్క్రిప్ట్ పార్టీ ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ ఇచ్చారని చెప్తున్నారు సార్. నేను ఎన్నిసార్లు అయినా మీడియా ముందుకు వస్తా, నా మాటల్లో న్యాయం ఉంటుంది, నా మాటల్లో నిజాయితీ ఉంటుంది. నేను చెప్పిన అబద్ధాలు అయితే నేనే సిగ్గుపడతా, నేను తప్పు చేస్తే నేనే సారీ చెప్తా, అది నా నిబద్ధత కాదు సార్. అశోక్ గారు, అందరికీ అదే గుణం ఉండాలన్న అవసరం ఏముంది? అడ్డంగా సమర్థించుకుంటే ఓవర్ నైట్ నాయకుడు అయిపోవచ్చు, లేకపోతే పదవులు రావచ్చు. మనకు రాసిన రోజుకే వస్తాయి సార్. అశోక్ గారు, అంటే బేసిక్గా నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఇట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు లీగల్ అనుకుంటున్నారా, ఇల్లీగల్ అనుకుంటున్నారు? ఎందుకంటే పార్టీ ఓడిపోవటానికి అతిపెద్ద కారణం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కారణం చేతే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన సింపతి వచ్చింది, సింపతి ఓట్లు చాలా పడ్డాయన్న రీజన్ కూడా చెప్తూ ఉంటారు. మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక సీనియర్ లీడర్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ లీగలా ఇల్లీగలా? సార్, ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా విచారించిన మీదట ఆ కోర్టు కేసు ఏదైతే ఉందో కోర్టు పరిధిలో ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు ఆ రోజున గవర్నమెంట్ తరఫున సమర్థించి వాదించడం జరిగింది. అటార్నీ జనరల్ గారు కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ మొత్తం ఏదైతే మాట్లాడారో, ఆ తర్వాత డిఫెన్స్ కోసం సిద్ధార్థ లూత్రా గారు మాట్లాడారో, అది కోర్టు పరిధిలోని అంశం. నేను దాని గురించి ఎక్కువ లోతుకు పోదలుచుకోలేదు. కానీ రాజకీయంగా ప్రత్యర్థుల్ని సతాయించడం వలన, అరెస్టులు చేయడం వలన, లేకపోతే తిట్టడం వలన మనకు అధికారాలు వస్తాయి, ఎల్లకాలం ఉంటామంటే అది కష్టమని మొన్నటి రిజల్ట్ నిరూపించింది. మనం వీలైనంత మందిని దగ్గరకు తీసుకోవాలి, వీలైనంత యాక్సెసిబిలిటీ ప్రజలకు ఇవ్వాలి, మనల్ని కలవడానికి వచ్చే వాళ్ళని స్వేచ్ఛగా కలవనివ్వాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. అంటే నా ఉద్దేశంలో జనాల్లో నియోజకవర్గాల్లో ఉండడం మాత్రమే కాదు, హెడ్ క్వార్టర్స్లో ఉన్న మరి ఎక్కడికి పోయినా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్ళే లక్షణం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నప్పటికీ అనేక అంశాలు ఆయన చుట్టూ కంచెలుగా ఎవరైతే వేశారో దానివల్ల నష్టపోవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, పర్టికులర్గా మంగళగిరిలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మీద ఆ విధంగా 100 మంది వెళ్ళి దండెత్తి ఇష్టం వచ్చినట్టు జనం మొత్తాన్ని కూడా చితకబాది పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయటాన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ఆ రోజు తప్పు, దీనివల్ల మనకు నష్టం జరుగుతుందని అనుకున్నారు మీరు? సార్, అది కూడా న్యాయ పరిధిలోనే ఉంది. కాదు సార్, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. ఆ రోజు ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, కానీ ఆ సందర్భాన్ని నేను ఈ సందర్భంగా కోట్ చేయదలుచుకోవాలి. సో ఓవరాల్గా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కారణాలతో ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో వాటన్నిటికీ కూడా ప్రతీకారం తీర్చుకుంటారు వీళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎవరినైతే తిట్టారో, చంద్రబాబును ఎవరినైతే తిట్టారో, నారా లోకేష్ని ఎవరినైతే తిట్టారో, టీడీపీ వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేయించారో, ఎవరి మీద అయితే దాడులు చేయించారో, వీళ్ళందరినీ కూడా రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది మా పాలసీ కాదు, మేము అలాంటి విధానాలకి దూరంగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరి జోలికి వెళ్ళట్లా. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎవరినైనా రాజకీయ కక్షతో వేధించడం తప్పు. ఆ విధంగా వేధిస్తే సమాజం మెచ్చదు, ప్రజలు అన్నీ గమనిస్తారు.
మీడియా మాధ్యమం చాలా బలమైంది, దాంతోపాటు సోషల్ మీడియా ఉండనే ఉంది. సోషల్ మీడియా అంటే అది గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఏకంగా జడ్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరిని వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు కదా, అది కూడా పార్టీకి నష్టం జరిగిందండి. ఆ రోజే ఇది తప్పు, ఇలా చేయొద్దని ఏం కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేదా ఆ పార్టీ పెద్దలు? సార్ ఖచ్చితంగా చేశారు. అసలు జడ్జీలను తిట్టమని పార్టీ ఏం నిర్దేశించలేదు. డైజెస్ట్ కానీ తీర్పులు చూసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఎవరైతే మాట్లాడారో అది తప్పు, ఎవరు చేసినా తప్పే. ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కొంతమంది అరెస్టులు అయ్యారు, వాటిని మీరు స్వాగతిస్తారా? మీరు అన్నట్టు కారణాలతో ఇప్పుడు వాళ్ళ బెయిల్ కోసం జడ్జిల దగ్గరికి వెళ్తే న్యాయమూర్తులు కూడా తిడుతూ ఉన్నారు, మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు దోషణలు చేసి వాళ్ళ బెయిల్ కావాలంటే ఎలా ఇస్తామని. సార్ ఒక్కటి మాత్రం నిజం, సోషల్ మీడియాలో మార్ఫింగ్లు చేయడం నేరం, అక్రమమైన పోస్టులను షేర్ చేయడం నేరం. ఇది సైబర్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. కానీ 7 సంవత్సరాల కన్నా లోబడి ఏదైతే అరెస్టులు లేవో వాటికి సంబంధించి కోర్టులు ఏవైతే మొట్టికాయలు వేస్తున్నాయో వాటి నుంచి ఈ ప్రభుత్వం సానుకూలమైన చర్యలు తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను. రవిచంద్ర రెడ్డి గారు, చివరిగా ఒక్క మాట, మీరు ఇందాక నుంచి ఒక మాట అన్నారు, ఏంటంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 10 మంది కలిసి పార్టీని ఈ రకమైన పరిస్థితికి తీసుకొచ్చారు, అలాగే ఆయనకి మాట్లాడే నా ఎస్సీలు నా బీసీలు అని ఆ స్క్రిప్టులు లాంటివి రాసిచ్చి ఆయన తప్పుదోవ పట్టించారు, ఆ స్క్రిప్ట్ని యాస్టీజ్గా ఆయన చదివారు అనేది మీరు చేసిన ఒక మాట. నేనేమంటానంటే ఓకే, ఆయన పక్కనున్న వ్యక్తులు రాసిచ్చారు, ఆయన తప్పుదోవ పట్టించారు అనుకుందాం. తప్పుదోవ పట్టడానికి ఆయన ఏం చిన్నపిల్లవాడు కాదు కదండి. ఒక పార్టీని పెట్టి ఒక 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఇంకో 5 ఏళ్ల పాటు అధికారంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి తన పక్కనున్న వాళ్ళు తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పట్టే పరిస్థితి ఉంటుందా అని. సార్ ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ మనం చూసాం, కొన్ని ఏజెన్సీలని రిక్రూట్ చేసుకొని వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకున్నంత వరకు పర్వాలేదు, వాళ్ళు మేము చెప్పినట్టే చేయండి అని ఇన్సిస్ట్ చేస్తే అది ఏ సంస్థ మీకు ఈ పాటికి అర్థమైపోయింది, నేను దాన్ని కోట్ చేయదలుచుకున్నాను. వాళ్ళే కొంప ముంచారు, వాళ్ళే అభ్యర్థులు నిర్ణయించే స్థాయి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళందరూ 30-35 ఏళ్ల లోపు పిల్లలు సార్. దే మే బీ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ సమ్వేర్. ఒక 20 నుంచి 200 మంది ఒక రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లు వేసుకొని వాళ్ళు పార్టీని నిర్దేశించే స్థాయి వస్తే, కార్యకర్తల ప్రమేయం లేకుండా నిర్ణయాలు ఉంటే వాళ్ళని మాత్రమే నమ్మి నాయకుల్ని నిందించి ఒకటో నియోజకవర్గంలో నుండి 6వ నియోజకవర్గంలో 7వ నియోజకవర్గంలో వాడిని 3వ నియోజకవర్గంలోకి సర్దుబాటు చేసి వాళ్ళు సూచనలు పాటిస్తే అత్యంత బలమైన నాయకుల్ని, ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 10కి 10 ఎప్పుడు గెలవలేదు సార్. 1983లో ఎన్టీఆర్ గారు పెట్టినప్పటి నుండి. మరి ఇప్పుడు ఎలా గెలిచింది సార్? మరి ఇవన్నీ సమీక్షలు చేసుకోవాల్సిన అవసరం నేను వదిలి వచ్చిన పార్టీకి ఉంది. నేను వదిలి వచ్చిన పార్టీ గురించి నేను లేదన్నా మీరు చాలా లౌక్యంగా నా నుంచి చాలా సమాచారం రాబట్టారు. నేను ఇంకా ఆ పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకున్నాను, భారతీయ జనతా పార్టీ గురించి. సార్, ఐ ఎక్స్ప్రెస్డ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టుడే ఇన్ మై లెటర్, రిజిగ్నేషన్ లెటర్. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. మీ పొలిటికల్ కెరీర్ బాగుండాలి. ఇప్పుడు నేషనల్ పార్టీలోకి వచ్చారు. ఆల్రెడీ మీరు ఒక విధంగా చెప్పాలంటే నేషనల్ పార్టీలో ఉండే రీజనల్ పార్టీలోకి వచ్చారు. అప్పట్లో కాంగ్రెస్లోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేక అంశాలని ఆయన ప్రస్తావించారు. ఎక్కడా కూడా తాను వచ్చేసిన పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, విమర్శించడం అలాంటివి చేసే ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు. చెప్పాల్సింది నిర్మోహమాటంగా చెప్పారు. ఆ పార్టీ సరిదిద్దుకుంటే ఆ పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, ఈ లోపాలు జరుగుతున్నాయంటూ ఒక మెసేజ్ని ఆ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఇవాళే బీజేపీలో చేరారు. మరి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన సేవల్ని బీజేపీ ఏ విధంగా వినియోగించుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అశోక్.